Hello aspirants, welcome to the session of current affairs. Let us discuss important current affairs with respect to 17th April 2026. So let us discuss each topic in detail. Okay. So number one, first topic, that is India and China. India and China relationships. India and China relationships in terms of trade and commerce. Trade and commerce. వర్తకం మరియు వాణిజ్యం. సో వర్తక వాణిజ్య సంబంధాలు ఇండియా చైనా. సో ఇండియా చైనా మధ్యలో ఉన్న వర్తక వాణిజ్యానికి సంబంధించిన సంబంధాల గురించి చూద్దాం. సో హియర్ దట్ ట్రేడ్ అండ్ కామర్స్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా. So let us discuss in detail. That is number one. Today's number one topic, that is 2025-26 ఆర్థిక సంవత్సరంలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో, దట్ ఈస్ ఫైనాన్షియల్ ఇయర్ 2026. సో 2025-26 ఆర్థిక సంవత్సరంలో $151.1 బిలియన్ మొత్తం ద్వైపాక్షిక వాణిజ్యంతో అమెరికాను అధిగమించి చైనా భారతదేశపు అగ్ర వాణిజ్య భాగస్వామిగా అవతరించింది. సో ఇంతటికంటే ముందు ప్రీవియస్గా మనం సెషన్స్లో మనం యుఎస్ఏకి ఫస్ట్ ప్లేస్ ఇచ్చాం. సో బికాస్ అప్పుడు మనకున్న స్టాటిస్టిక్స్ ప్రకారం అప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉన్న దేశం ఏంటి? యుఎస్ఏ. ప్రజెంట్ యుఎస్ఏని అధిగమించి చైనా ఫస్ట్ ప్లేస్కి రావడం జరిగింది. సో 2025-26 ఆర్థిక సంవత్సరంలో, దట్ ఈస్ ఫైనాన్షియల్ ఇయర్ 2026లో $151.1 బిలియన్ మొత్తం ద్వైపాక్షిక వాణిజ్యంతో అమెరికాను అధిగమించి చైనా భారతదేశపు అగ్ర వాణిజ్య భాగస్వామిగా అవతరించింది. సో ఇక్కడ చైనా భారతదేశపు అగ్ర వాణిజ్య భాగస్వామిగా అవతరించడం జరిగింది. మొదటి స్థానాన్ని ఆక్రమించడం జరిగింది. అమెరికాను రెండో స్థానానికి పరిమితం చేసి మొదటి స్థానాన్ని ఆక్రమించిన దేశం ఏంటి? చైనా. సో దీనికంటే ముందు మనకు మొదటి స్థానంలో ఉన్నది ఎవరు? యుఎస్ఏ, అమెరికా ఉండడం జరిగింది. సో చైనా దిగుమతులలో పెరుగుదల కారణంగా చోటు చేసుకుంటున్న ఈ మార్పు భారతదేశపు అగ్ర వాణిజ్య భాగస్వామిగా అమెరికా 4 సంవత్సరాల ఆధిపత్యానికి ముగింపు పలికింది. సో ఒక 4 years వరకు, దాదాపుగా 2022 నుంచి మనకు భారతదేశపు అగ్ర వాణిజ్య భాగస్వామిగా అవతరించిన దేశం ఏంటి? యుఎస్ఏ. బట్ ఇప్పుడు 2026లో చైనా యుఎస్ఏను అధిగమించి మొదటి స్థానాన్ని ఆక్రమించడం జరిగింది. సో ఇప్పుడు ప్రజెంట్ 2026 ఏప్రిల్లో మనకు భారతదేశపు అగ్ర వాణిజ్య భాగస్వామిగా అవతరించిన దేశం ఏంటి అంటే చైనా. సో రెండో స్థానానికి పరిమితమైన దేశం ఏంటి? యుఎస్ఏ. దీనికంటే ముందు ఇప్పుడు మార్చ్ కానీ అప్పుడు కానీ ఆ స్టాటిస్టిక్స్ డేటాలో మనం చూసుకుంటే యుఎస్ఏ మొదటి స్థానంలో ఉంది. ఇప్పుడు చైనా మొదటి స్థానానికి చేరుకోవడం జరిగింది. రెండో స్థానం యుఎస్ఏ. సో చైనా దిగుమతులలో పెరుగుదల కారణంగా చోటు చేసుకుంటున్న ఈ మార్పు, ఎగ్జాంపుల్, ఇంతకుముందుకు ఇండియన్ ప్రాడక్ట్స్ పైన చైనా కొన్ని ప్రాడక్ట్స్ పైన బ్యాన్ విధించడం జరిగింది, నిషేధాలు విధించడం జరిగింది. ఇప్పుడు ఆ నిషేధాలను ఎత్తివేయడం జరిగింది. తద్వారా చైనాకు భారతదేశం నుంచి ఎక్కువగా దిగుమతులు వచ్చాయి. తద్వారా ఈ మార్పు చోటు చేసుకోవడం చూస్తున్నాం. సో చైనా దిగుమతులలో పెరుగుదల కారణంగా చోటు చేసుకుంటున్న ఈ మార్పు భారతదేశపు అగ్ర వాణిజ్య భాగస్వామిగా అమెరికా 4 సంవత్సరాల ఆధిపత్యానికి ముగింపు పలికింది. సో ఇంతకంటే ముందు చైనా కొన్ని ప్రోడక్ట్స్ కి ఇండియా నుంచి వచ్చే ప్రోడక్ట్స్ పైన నిషేధాలు విధించడం జరిగింది. సో ఇప్పుడు ఆ నిషేధాలు ఎత్తివేయడం వల్ల భారతదేశపు ఈ ప్రోడక్ట్స్ అన్ని చైనా దిగుమతి చేసుకోవడం వల్ల ఈ మార్పు చోటు చేసుకోవడం చూస్తున్నాం. సో చైనా వాణిజ్యం ఆర్థిక సంవత్సరం 2026 మొత్తం వాణిజ్యం ఎంత అయింది? $151.1 బిలియన్, $151.1 బిలియన్ ఉండగా ఇందులో భారతదేశ దిగుమతులు $131.63 బిలియన్, ఎగుమతులు $19.47 బిలియన్ చేరుకున్నాయి. సో టోటల్ ఎంత వాణిజ్యం జరిగింది? $151.1 బిలియన్ వాణిజ్యం జరిగింది. సో ఇప్పుడు భారతదేశపు అగ్ర వాణిజ్య భాగస్వామిగా నిలిచిన దేశం ఏంటి అంటే చైనా. సో ఇక్కడ చైనా ఆక్యుపైడ్ ఫస్ట్ ప్లేస్. సెకండ్ ప్లేస్ యుఎస్ఏ, దట్ ఈస్ అమెరికా.
So here China emerged as India's top trading partner in the financial year 2025-26, that is financial year 2026. So China emerged as India's top trading partner. So China emerged as India's top trading partner in the financial year 2025 and 26, and it replaced USA. So overtaking United States with a total bilateral trade of USD 151.1 billion as reported on April 15, 2026. So here China overtaking United States, it reached first place and emerged as India's top trading partner in the financial year 2025 and 26. So the shift driven by a surge in Chinese imports ended the US 4-year reign as India's top trading partner. So 4 years ga manaku top trading partner ga unnadi evaru US. Present China replaced US and emerged as the India's top trading partner. India's top trading partner as of now China, second place USA. Next, trade with China financial year 2026, the total trade was USD 151.1 billion. So $151.1 billion. So here China emerged as India's top trading partner in the financial year 2026, that is 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ కి. సో ఫస్ట్ ప్లేస్ లో ఆక్రమించిన దేశం ఏంటి? చైనా. అంతకంటే ముందు 4 సంవత్సరాలుగా ఆ ప్లేస్ ని ఆక్రమించింది ఎవరు అంటే యుఎస్. ఇప్పుడు చైనా యుఎస్ ని నెట్టి మొదటి స్థానానికి చేరుకోవడం జరిగింది. 2వ స్థానానికి పరిమితమైన యుఎస్. సో ఇక్కడ చైనా తోటి ఇండియా తోటి టాప్ ట్రేడర్ చైనా యాజ్ ఆఫ్ నౌ. సెకండ్ ప్లేస్ లో ఉన్నది యుఎస్ఏ. నెక్స్ట్ టాపిక్ దట్ ఈస్ ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్. సో ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్. సో 9th ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్. 9th ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్. 9th Indian Ocean Conference. So here the 9th Indian Ocean Conference was held in Port Louis, Mauritius. So 9th Indian Ocean Conference was held in Port Louis, capital city of Mauritius, from April 10 to 6/12, 2026. From April 10 to 12, 2026, the 9th Indian Ocean Conference was held in Port Louis, that is capital city of Mauritius. So here organized by the Indian Foundation in collaboration with the government of Mauritius, this marked the first time the conference was hosted in an African nation. So it is very, very important because this is the first time an African nation has hosted the summit, has hosted the conference. That is 9th Indian Ocean Conference for the first time hosted by an African nation, that is Mauritius, as it was held in Port Louis, Mauritius capital city, from April 10 to 12 in the year 2026. So the key details regarding the 9th Indian Ocean Conference. So what are the key decisions and what is the theme? So the theme, collective stewardship for Indian Ocean governance. So what is the significance? Focused on regional cooperation, maritime security and sustainable growth with participation from over 30 countries. So generally that significance, any significance is for the strengthening the cooperation and sustainability, etc. So here the conference, 9th Indian Conference, also focused on strengthening the cooperation and maritime security and sustainable growth with participation from over 30 countries. So Indian Ocean. So Indian Ocean 9th conference for the first time hosted by an African country, that is Mauritius. That is Mauritius, held in the month of April 2026. April 2026. The theme, collective stewardship for Indian Ocean governance, and they mainly focused on the regional cooperation and strengthening the cooperation, providing maritime security and sustainable growth with the participation of the over 30 countries. సో 9వ హిందూ మహాసముద్ర సదస్సు, 9వ హిందూ మహాసముద్ర సదస్సు ఏప్రిల్ 10 నుంచి 12, 2026 తేదీలలో మారిషస్ లోని పోర్ట్ లూయిస్ లో జరిగింది. సో 9వ హిందూ మహాసముద్ర సదస్సు ఎక్కడ జరిగింది? మారిషస్ లోని
పోర్ట్ లూయిస్ లో జరగడం చూస్తున్నాం. సో మారిషస్ ప్రభుత్వ సహకారంతో ఇండియా ఫౌండేషన్ నిర్వహించిన ఈ సదస్సు ఒక ఆఫ్రికా దేశంలో నిర్వహించబడడం ఇదే మొదటిసారి. సో 9th ఎడిషన్ కదా. సో 9th ఎడిషన్ మొట్టమొదటిసారిగా ఒక ఆఫ్రికా దేశంలో నిర్వహించబడింది. ఇక్కడ మారిషస్ లో నిర్వహించబడింది. అంటే గడిచిన 8 సమ్మిట్స్ అన్ని ఆఫ్రికాలో జరగలేదు, వేరే వేరే ప్లేసెస్ లో జరిగాయి. బట్ ఇక్కడ ఒక ఆఫ్రికన్ వేరే ప్లేసెస్ లో జరిగాయి. ఇక్కడ ఆఫ్రికన్ ఖండంలో మాత్రం ఒక ఆఫ్రికా దేశం మొట్టమొదటిసారిగా ఆతిథ్యం ఇవ్వడం జరిగింది, మారిషస్. సో ఇలాంటివి మొట్టమొదటిసారి అని వచ్చినప్పుడు మనకి ఎగ్జామినేషన్ లో చాలా ఇంపార్టెంట్. సో 9th కాన్ఫరెన్స్ 9వ హిందూ మహాసముద్ర సదస్సు ఎక్కడ జరిగింది? పోర్ట్ లూయిస్, దట్ ఈస్ క్యాపిటల్ సిటీ ఆఫ్ మారిషస్. నెక్స్ట్ 9వ హిందూ మహాసముద్ర సదస్సుకు సంబంధించిన కీలక వివరాలు. ఓకేనా. సో ఇక్కడ అంశం ప్రాముఖ్యత 30కి పైగా దేశాల భాగస్వామ్యంతో ప్రాంతీయ సహకారం, సముద్ర భద్రత మరియు సుస్థిర వృద్ధిపై దృష్టి సారించింది. సో ఏదైనా మనకు సమావేశం జరిగినప్పుడు సుస్థిర అభివృద్ధిపైన దృష్టి సారిస్తారు. అదేవిధంగా మిగిలిన దేశాల భాగస్వామ్యంతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు యోచన చేయడం జరుగుతుంది. తద్వారా ఇక్కడ కూడా 9వ హిందూ మహాసముద్ర సదస్సు యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే 30కి పైగా దేశాల భాగస్వామ్యంతో మరియు ప్రాంతీయ సహకారం, సముద్ర భద్రత మరియు సుస్థిర వృద్ధిపై దృష్టి సారించడం. ఓకేనా. సో హియర్ ఫోకసింగ్ ఆన్ ద రీజనల్ కోఆపరేషన్ అండ్ మ్యారిటైమ్ సెక్యూరిటీ అండ్ సస్టైనబుల్ గ్రోత్ విత్ పార్టిసిపేషన్ ఫ్రమ్ ఓవర్ 30 కంట్రీస్. సో 9th ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ ఎప్పుడు జరిగింది? ఏప్రిల్ 10 నుంచి 12, 2026లో జరిగింది. ఎక్కడ? పోర్ట్ లూయిస్, మారిషస్ లో జరగడం చూసాం. అదేవిధంగా ఇది మొట్టమొదటిసారిగా ఒక ఆఫ్రికా దేశం ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. ఫర్ ద ఫస్ట్ టైం అన్ ఆఫ్రికన్ కంట్రీ హోస్టెడ్ ద కాన్ఫరెన్స్, దట్ ఈస్ 9th ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్. నెక్స్ట్ నిజార్ అమేది, ఇరాక్స్ న్యూ ప్రెసిడెంట్. ఇరాక్స్ న్యూ ప్రెసిడెంట్. లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. సో 2026 ఏప్రిల్ 11న ఇరాకీ పార్లమెంట్ నిజార్ అమేది అంటున్నాం, అతన్ని నిజార్ అమీది అని కూడా అంటున్నాం. సో నిజార్ అమేది ఇరాక్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకుంది. సో హియర్ నిజార్ అమేది as the new president of Iraq. So new president of Iraq, that is Nizar Ahmadi. So Iraq's new president మనకెవరు? నిజార్ అమేది. సో ఆల్రెడీ కాంటెంపరీ ఇష్యూస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాంటెంపరీ ఇష్యూస్ అంటే తెలుగులో మనం ఏమంటున్నాం? సమకాలీన అంశాలు మనకి ఎగ్జామినేషన్ లో చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్, నేపాల్ కి కొత్తగా వచ్చిన ప్రైమ్ మినిస్టర్, కొత్తగా నియమించబడిన ప్రైమ్ మినిస్టర్ ఎవరు? బలెన్ షా. ఓకేనా. బలెన్ షా, నేపాల్ న్యూ ప్రైమ్ మినిస్టర్ బలెన్ షా. అదేవిధంగా మనకు మ్యాన్మార్ కి సంబంధించి ఫ్లయింగ్ అనే వ్యక్తి అధ్యక్షుడిగా ఎన్నికవడం జరిగింది. ఫ్లయింగ్ ఫర్ మ్యాన్మార్. అదే టో లామ్ వియత్నాంకి సంబంధించి. సో ఈరోజు ఇరాక్ కి సంబంధించిన ప్రెసిడెంట్ ఎవరు? నిజార్ అమేది. సో ప్రీవియస్ క్లాసెస్ లో మనం డిస్కస్ చేసింది ఏంటి? నేపాల్ కి సంబంధించిన ప్రధానమంత్రి బలెన్ షా, అదేవిధంగా మ్యాన్మార్ కి సంబంధించిన అధ్యక్షుడు ఫ్లయింగ్, అదేవిధంగా వియత్నాం కి సంబంధించిన అధ్యక్షుడు టో లామ్. సో ఇలాంటి సమకాలీన అంశాలు కూడా మనకి ఎగ్జామినేషన్ లో అడిగే అవకాశాలు ఉన్నాయి. బికాస్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ మనం ఒకసారి గమనిస్తే అందులో ఇండియాతో పాటు వేరే దేశాలకు సంబంధించిన నూతనంగా నియమించబడిన ఎన్నుకోబడిన అధ్యక్షులు కానీ లేకపోతే ప్రధానమంత్రి పైన కూడా మనకు క్వశ్చన్స్ రావడం జరిగింది. కాబట్టి మనం న్యూస్ లో ఉన్నప్పుడు ఒకరి గురించి డిస్కస్ చేసినప్పుడు లాస్ట్ క్లాసెస్ లో మనం ఎవరెవరి గురించి డిస్కస్ చేసామో కూడా ఒకసారి రీకాల్ చేసుకుంటే మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుంచుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ రోజు టాపిక్ ఏంటి? నిజార్ అమేది ఇరాక్స్ న్యూ ప్రెసిడెంట్. ఇరాక్ కి న్యూ ప్రెసిడెంట్. సో 2026 ఏప్రిల్ 11న ఇరాక్ పార్లమెంట్ నిజార్ అమీదీని ఇరాక్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకుంది. సో ఇరాక్స్ న్యూ
ప్రెసిడెంట్ పేరేంటి? నిజార్ అమీది అంటున్నాం లేదా నిజార్ అమేది అంటున్నాం. నిజార్ అమీది ఆర్ నిజార్ అమేది మనకు ఇరాక్స్ కి సంబంధించిన న్యూ ప్రెసిడెంట్. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ దట్ ఈస్ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఫర్ సెమీ కండక్టర్ చిప్, దట్ ఈస్ దొలేరా. సో దొలేరా ఎక్కడుంది? మనకు గుజరాత్ లో ఉంది. సో దానికి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏంటో చూద్దాం. సో ఇండియాస్ ఫస్ట్ సెమీ కండక్టర్ స్పెషల్ ఎకనామిక్ జోన్. సో ఇండియాస్ ఫస్ట్ semiconductor special economic zone has been approved and notified at Dholera, Gujarat. So semiconductors కి సంబంధించిన special economic zone has been approved and notified at Dholera, Gujarat. Okay na? It was developed by Tata Semiconductor Manufacturing Private Limited. This facility is dedicated to chip fabrication spanning 66.166 hectares and is expected to significantly boost India's domestic electronics manufacturing ecosystem and generate roughly 21,000 jobs. So simply remember, India's first semiconductor special economic zone has been approved in Dholera, Gujarat. ఏ రాష్ట్రానికి సంబంధించి? గుజరాత్ లో మనకు ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాకు సంబంధించిన సెమీకండక్టర్ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఎక్కడ రావడం జరిగింది? దొలేరా అనే ప్రాంతంలో రావడం జరిగింది. దొలేరా ప్రాంతం ఎక్కడ ఉంటుంది? గుజరాత్ లో ఉంటుంది. సో ఇది డెవలప్డ్ బై టాటా సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. సో ఫర్ ద ఫస్ట్ టైం అనేవి ఎగ్జామినేషన్ లో మనకు చాలా ఇంపార్టెంట్. ఫర్ ద ఫస్ట్ టైం కానీ టాలెస్ట్, లోయెస్ట్, డీపెస్ట్, ఓకే, ఇలాంటివన్నీ ఎగ్జామినేషన్ లో చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇండియన్ పాయింట్ ఆఫ్ లో చూసుకుంటే మనకి ఇక్కడ స్పెషల్ ఎకనామిక్ జోన్ విత్ రెస్పెక్ట్ టు ద సెమీకండక్టర్. సో సెమీకండక్టర్ ఇండస్ట్రీకి సంబంధించి స్పెషల్ ఎకనామిక్ జోన్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎక్కడ? దొలేరా ఎక్కడ ఉంటుంది? గుజరాత్. సో భారతదేశపు మొట్టమొదటి సెమీకండక్టర్ ప్రత్యేక ఆర్థిక మండలం, దాన్ని ఏమంటున్నాం? స్పెషల్ ఎకనామిక్ జోన్ గుజరాత్ లోని దొలేరాలో ఆమోదించబడింది. ఎక్కడ? గుజరాత్ లోని దొలేరా. సో స్పెషల్ ఎకనామిక్ జోన్ ఫర్ సెమీకండక్టర్ ఇండస్ట్రీ. సో భారతదేశపు మొట్టమొదటి సెమీకండక్టర్ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఇక్కడ దొలేరా, గుజరాత్. సో టాటా సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా అభివృద్ధి చేయబడిన ఈ సదుపాయం. సో ఎవరు అభివృద్ధి చేయడం జరిగింది? టాటా సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా అభివృద్ధి చేయబడిన ఈ సదుపాయం 66.166 హెక్టార్లలో విస్తరించి చిప్ ఫ్యాబ్రికేషన్ కు ప్రత్యేకించబడింది. సో ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్ లో దేనికి డెడికేట్ చేయడం జరిగింది? చిప్ ఫ్యాబ్రికేషన్ కోసం ఇది డెడికేట్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఇది భారతదేశపు దేశీయ ఎలక్ట్రానిక్స్ తయారీ పర్యావరణ వ్యవస్థను గణనీయంగా ప్రోత్సహించడంతో పాటు సుమారు 21,000 ఉద్యోగాలను సృష్టిస్తుందని అంచనా వేయడం జరిగింది. సో ఇండియాస్ ఫస్ట్ సెమీకండక్టర్ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఇక్కడ దొలేరా ఎక్కడ ఉంది? గుజరాత్ లో ఉంది. ఇక్కడ మనకు ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కావడంతో పాటు మనకు 21,000 కొత్తగా ఉద్యోగాలు కూడా రాబోతున్నాయి అని చెప్పేసి చూస్తున్న ఒక టాపిక్. సో సెమీకండక్టర్స్ చాలా ఇంపార్టెంట్. ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీలో మనకు సెమీకండక్టర్స్ కి చాలా ప్రాముఖ్యతను చూస్తుంది. సో గుజరాత్ కి సంబంధించి కరెంట్ అఫైర్స్, బట్ ఇది భారతదేశంలోనే మొట్టమొదటి సెమీకండక్టర్ స్పెషల్ ఎకనామిక్ జోన్ కాబట్టి ఇండియన్ కరెంట్ అఫైర్స్ లో భాగంగానే మనం దీన్ని నేర్చుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ సిస్టమ్ వాజ్ డెవలప్డ్ టు ట్రాక్ డ్రగ్స్. ఎవరు? గుజరాత్ కి సంబంధించిన పోలీసులు ఫర్ ద ఫస్ట్ టైం దే డెవలప్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ సిస్టమ్ ఇన్ ఆర్డర్ టు కంట్రోల్ ద డ్రగ్స్ యూసేజ్ ని కంట్రోల్ చేయాలని ఒక కాన్సెప్ట్ తోటి గుజరాత్ పోలీసులు తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్ ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ గా మనకు ఒక సిస్టాన్ని వాళ్ళు డెవలప్ చేశారు. ఈ మాదక ద్రవ్యాలు వినియోగం తగ్గించాలని ఒక కోణంతో ఈ రోజు గుజరాత్ న్యూస్ లో ఉంది. ఫర్ ద ఫస్ట్ టైం మనకేంటి? సెమీకండక్టర్ స్పెషల్ ఎకనామిక్ జోన్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎక్కడ? దొలేరా ఎక్కడ ఉంది? గుజరాత్. సో నెక్స్ట్ టాపిక్ దట్ ఈస్ ముంబై క్రికెట్ అసోసియేషన్. Let us discuss in detail. So the Mumbai Cricket Association
became the first state association. So here it became the first state association. Anywhere మనకి ఇలా ఫస్ట్ అనే టర్మ్ ఉన్నప్పుడు అది ఎగ్జామినేషన్ లో చాలా ఇంపార్టెంట్. మొట్టమొదటి ఫస్ట్, ఫర్ ద ఫస్ట్ టైం. సో ఫస్ట్ టైం అనే ఈ కాన్సెప్ట్స్ ఎప్పుడైతే రిపీట్ అవుతాయో ఎగ్జామినేషన్ లో ఎక్కువగా మనకు ఫోకస్ చేసే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా మీరు ఏదైనా మొట్టమొదటిది ఫర్ ద ఫస్ట్ టైం అని వచ్చినప్పుడు అది స్పెషల్ ఫోకస్ తోటి చదవండి. సో హియర్ ద ముంబై క్రికెట్ అసోసియేషన్ బికేమ్ ద ఫస్ట్ స్టేట్ అసోసియేషన్ ఇన్ ఇండియా టు ఇంట్రడ్యూస్ ఏ డొమెస్టిక్ ప్లేయర్ కాంట్రాక్ట్ సిస్టమ్ ఫర్ ద 2026-27 సీజన్. సో జనరల్ గా మనం న్యూస్ పేపర్ చదివేటప్పుడు భారతదేశానికి ఆడుతున్న క్రికెటర్లకు కాంట్రాక్ట్లు ఇవ్వడం పరిపాటి. సో జనరల్ గా వాళ్ళకి ఏంటి కాంట్రాక్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. కాంట్రాక్ట్స్ అంటే వాళ్ళకు వార్షిక కాంట్రాక్ట్లను ఇవ్వడం జరుగుతుంది. వార్షిక కాంట్రాక్ట్స్ ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో ఇస్తున్నారు. ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కి వార్షిక కాంట్రాక్ట్లను ఇవ్వడం పరిపాటి. సో జనరల్ గా ఎవ్రీ ఇయర్ మనం చూస్తున్న ఒక కాన్సెప్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్స్ కి కాంట్రాక్ట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే వారికి సంబంధించిన జీతభత్యాలకు సంబంధించిన వారిని మనం కాంట్రాక్ట్స్ అంటున్నాం. సో పలానా ఆటగాడికి పలానా గ్రేడ్ వస్తుంది. ఏ గ్రేడ్, A+, A, B, C, D అని ఒక 4 కేటగిరీస్ ఉంటాయి. దాన్ని మనం ఏమంటున్నాం కాంట్రాక్ట్స్ అంటున్నాం. సో టిల్ నౌ ఓన్లీ ద ఇంటర్నేషనల్ ప్లేయర్స్ మాత్రమే మనకు ఈ కాంట్రాక్ట్స్ వచ్చాయి. ఫర్ ద ఫస్ట్ టైం ఈ డొమెస్టిక్ ప్లేయర్స్ కూడా కాంట్రాక్ట్ సిస్టమ్ ని 2026-27 ఇయర్ కి తీసుకొని రావడం జరిగింది. ఏ క్రికెట్ అసోసియేషన్ అంటే ముంబై క్రికెట్ అసోసియేషన్ అని. ఓకేనా. సో ఫర్ ద ఫస్ట్ టైం ద ముంబై క్రికెట్ అసోసియేషన్ లాంచ్డ్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఏ డొమెస్టిక్ ప్లేయర్ కాంట్రాక్ట్ సిస్టమ్. సో డొమెస్టిక్ ప్లేయర్ కాంట్రాక్ట్ సిస్టమ్ అంటే ఎవరైతే ఈ రంజీ మ్యాచెస్ లో ఆడతారో వాళ్ళని మనం డొమెస్టిక్ ప్లేయర్లు అంటున్నాం. సో వాళ్ళకు కూడా కాంట్రాక్ట్ ని తీసుకొని వచ్చిన క్రికెట్ అసోసియేషన్ ఏంటి అంటే ముంబై. సో హియర్ బికేమ్ ద ఫస్ట్ స్టేట్ అసోసియేషన్ ఇన్ ఇండియా టు ఇంట్రడ్యూస్ ఏ డొమెస్టిక్ ప్లేయర్ కాంట్రాక్ట్ సిస్టమ్ ఫర్ ద 2026-27 season. So announced in April 2026, this initiative provides structured annual contracts, that is grade ABC, to players not in the Indian team or IPL, enhancing financial security. So మనం ఇండియన్ క్రికెట్ అనేది ఏంటి అంటే ఇండియన్ క్రికెట్ చాలా ధనికమైన బోర్డు. సో BCCI అనేది చాలా రిచెస్ట్ బోర్డ్ ఇన్ వరల్డ్ అంట. సో వారికి ఏంటంటే వార్షిక కాంట్రాక్ట్లు ఇవ్వడం తోటి ప్లేయర్స్కి ఏమొస్తుంది, సెక్యూరిటీ, ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉంటుంది. అదేవిధంగా IPL ప్లేయర్స్ కూడా కాంట్రాక్ట్స్ ఉంటాయి. సో వాళ్ళకు కూడా ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉంటుంది. బట్ డొమెస్టిక్ ప్లేయర్స్ కి ఆ విధంగా ఫైనాన్షియల్ సెక్యూరిటీ లేదు. కాబట్టి ఫర్ ద ఫస్ట్ టైం ముంబై క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు తీసుకొచ్చిన కాన్సెప్ట్ ని మనం ఏమంటున్నాం, ఇట్ బికేమ్ ద ఫస్ట్ స్టేట్ అసోసియేషన్ టు ఇంట్రడ్యూస్ ఏ డొమెస్టిక్ కాంట్రాక్ట్ సిస్టమ్. సో డొమెస్టిక్ ప్లేయర్ కాంట్రాక్ట్ సిస్టమ్ ఫర్ ద ఇయర్ 2026 and 27. సో ఇక్కడ కాంట్రాక్ట్ సిస్టమ్ అంటే ఏంటి, వాళ్ళకు వార్షిక ఆదాయాలు. సో ఇక్కడ తీసుకొచ్చిన కేటగిరీస్ ఏంటి, 3 గ్రేడ్స్ తీసుకొని రావడం జరిగింది. గ్రేడ్ A, గ్రేడ్ B అండ్ గ్రేడ్ C. సో గ్రేడ్ A ఉన్న వాళ్ళకు ఎక్కువ మొత్తంలో వస్తుంది, గ్రేడ్ B లో ఉన్న వాళ్ళకు A కంటే తక్కువ, C లో ఉన్న వాళ్ళకు B కంటే తక్కువగా దానికి సంబంధించిన జీతభత్యాలు డిసైడ్ అవుతాయి. బట్ గుర్తుపెట్టుకోండి, ముంబై క్రికెట్ అసోసియేషన్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ కాన్సెప్ట్ ని మనకు భారతదేశంలో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో 2026-27 సీజన్ కోసం దేశీయ ఆటగాళ్ల కాంట్రాక్ట్ విధానాన్ని ప్రవేశపెట్టిన భారతదేశంలోని మొట్టమొదటి రాష్ట్ర సంఘంగా ముంబై క్రికెట్ అసోసియేషన్ ని నిలవడం చూస్తున్నాం. సో ఇక్కడ 2026-27 సీజన్ కోసం దేశీయ ఆటగాళ్లకు సంబంధించి కాంట్రాక్ట్ విధానాన్ని ప్రవేశపెట్టిన మొట్టమొదటి క్రికెట్ అసోసియేషన్ ఏంటి అంటే ముంబై క్రికెట్ అసోసియేషన్. సో 2026 ఏప్రిల్లో ప్రకటించబడిన ఈ చొరవ భారత జట్టులో లేదా ఐపీఎల్లో లేని ఆటగాళ్లకు నిర్మాణాత్మక వార్షిక కాంట్రాక్ట్లను అంటే గ్రేడ్ A, గ్రేడ్ B, గ్రేడ్ C అందించి వారి ఆర్థిక భద్రతను పెంచుతుంది. ఒకవేళ ప్లేయర్ ఇంటర్నేషనల్లో ఆడుతుంటే అతనికి BCCI కాంట్రాక్ట్ ఉంటుంది, అదేవిధంగా ఐపీఎల్లో ఆడుతుంటే ఫ్రాంచైజ్ కాంట్రాక్ట్ ఉంటుంది. బట్ ఇలాంటి డొమెస్టిక్ ప్లేయర్స్ అంటే దేశీయ ఆటగాళ్లకు ఆర్థిక భద్రత కొరవడింది. సో దాంట్లో భాగంగానే వాళ్లకు కూడా ఆర్థిక భద్రతను పెంచాలి అని ఒక ఉద్దేశంతో మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఇనిషియేటివ్ ని, ఈ చొరవను తీసుకొని రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ దట్ ఈస్ ద రీజనల్ స్పోర్ట్ ఆఫీస్ ఇన్ భోపాల్ బికేమ్ ద ఫస్ట్. సో మళ్ళీ ఇండియాలో మొట్టమొదటి ఇనిషియేటివ్. సో ఫర్ ద ఫస్ట్ టైం అన్నవన్నీ మనకి ఎగ్జామినేషన్లో ఇంపార్టెంటే. సో అందుకని మనకి ఏంటంటే ప్రీవియస్ దాంట్లో నుంచి కూడా కొన్ని టాపిక్స్ యాడ్ చేయడం జరుగుతుంది. సో ఏదైనా టాపిక్స్ మనకు మిస్ అయినప్పుడు
ప్రీవియస్ లో ఇంపార్టెంట్ అనిపించినప్పుడు మళ్ళీ వాటిని తీసుకొచ్చి ఇక్కడ కూడా నేను యాడ్ చేసి చెప్తున్నాను, సో దట్ మనం ఆ కాన్సెప్ట్స్ మిస్ అవ్వకూడదు అనే ఒక ఉద్దేశంతో. సో ద రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ ఇన్ భోపాల్ బికేమ్ ద ఫస్ట్ ఇన్ ఇండియా టు ఇంట్రడ్యూస్ బ్రెయిలీ సర్వీసెస్ ఫర్ పాస్పోర్ట్ అప్లికెంట్స్. సో బ్రెయిలీ సర్వీసెస్, ఓకే. సో launched as an initiative under the Passport Seva program to aid visually impaired individuals. So here, in order to provide assistance and aid to the visually impaired individuals, the Regional Passport Center of Bhopal launched an initiative of Braille service for the passport applicants. So for the passport applicants who are visually impaired individuals, the Bhopal Regional Passport Center launched an initiative in order to assist them. Next, this office now provides Braille booklets and signage along with the sign language support for other differently abled applicants. So ikkada visually impaired individuals and డిఫరెంట్లీ ఏబుల్డ్ అప్లికెంట్స్ కోసం బ్రెయిలీ బుక్లెట్స్ ఉంటున్నాయి. అదేవిధంగా సైన్ లాంగ్వేజ్ బేసిస్ కమ్యూనికేషన్ సిస్టమ్ని కూడా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇండియాలో ఫర్ ద ఫస్ట్ టైం. అంటే నార్మల్ పీపుల్కి కాకుండా డిఫరెంట్లీ ఏబుల్డ్ అప్లికెంట్స్కి కానీ లేకపోతే విజువల్లీ ఇంపేర్డ్ ఇండివిజువల్స్కి కానీ సపోర్ట్ చేయాలని ఒక కాన్సెప్ట్ తోటి ఈ కొత్త కమ్యూనికేషన్ సిస్టమ్ని వారి కొరకు తీసుకొచ్చింది ఎవరు? భోపాల్కి సంబంధించిన రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్. సో సిటీ ఇక్కడ భోపాల్, మధ్యప్రదేశ్కి సంబంధించిన ఇనిషియేటివ్. కీ సర్వీసెస్ బ్రెయిలీ డాక్యుమెంట్స్, స్పెషలైజ్డ్ సైన్ లాంగ్వేజ్ సర్వీసెస్ అండ్ యాక్సెసిబుల్ సైనేజ్. సిగ్నిఫికెన్స్ ఏంటి? ఎన్హాన్సెస్ ఇంక్లూజివిటీ ఫర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ సిటిజన్స్ సీకింగ్ పాస్పోర్ట్ సర్వీస్. సో ఎవరైతే ఈ డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ ఉంటున్నారో వాళ్ళు పాస్పోర్ట్ కోసం వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవద్దన్న ఒక కాన్సెప్ట్ తోటి ఇనిషియేషన్ తీసుకొచ్చిన ఒక ప్రోగ్రామ్ ఇక్కడ ఫర్ ద ఫస్ట్ టైం లాంచ్ చేయడం జరిగింది. భోపాల్ మధ్యప్రదేశ్లో లాంచ్ చేయడం జరిగింది. సో పాస్పోర్ట్ దరఖాస్తుదారుల కోసం బ్రెయిలీ సేవలను ప్రవేశపెట్టిన భారతదేశంలోని మొట్టమొదటి కార్యాలయంగా భోపాల్ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం నిలిచింది. సో పాస్పోర్ట్ దరఖాస్తుదారుల కోసం బ్రెయిలీ సేవలను ప్రవేశపెట్టిన భారతదేశంలోని మొట్టమొదటి కార్యాలయంగా భోపాల్లోని ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం నిలిచింది. దృష్టి లోపమున్న వ్యక్తులకు సహాయపడడానికి పాస్పోర్ట్ సేవా కార్యక్రమం కింద ఒక చొరవగా ప్రారంభింపబడిన ఈ కార్యాలయం ఇప్పుడు ఇతర దివ్యాంగ దరఖాస్తుదారులకు కోసం సంకేత భాషతో పాటు బ్రెయిలీ బుక్లెట్లను మరియు సంకేతాలను అందిస్తుంది. సో సైన్ లాంగ్వేజ్ కూడా అందిస్తుంది, అదేవిధంగా బ్రెయిలీ సర్వీసెస్ ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఎవరు అంటే భోపాల్కి సంబంధించిన ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం. సో మధ్యప్రదేశ్కి సంబంధించిన భోపాల్కి సంబంధించిన ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం. సో ఇక్కడ ఫస్ట్ విజువల్లీ ఇంపేర్డ్ అప్లికెంట్స్ కోసం బ్రెయిలీ సర్వీసెస్ ని తీసుకొని రావడం జరిగింది. తర్వాత అదర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ కోసం ఈ సైన్ లాంగ్వేజెస్ సర్వీసెస్ ని కూడా తీసుకొని రావడం జరిగింది. సో ఇక్కడ భోపాల్ మధ్యప్రదేశ్ ప్రధాన సేవలు ఏంటి? బ్రెయిలీ పత్రాలు, ప్రత్యేక సంకేత భాషా సేవలు మరియు అందుబాటులో ఉండే సైనేజ్ కమ్యూనికేషన్ సిస్టమ్. దీనివల్ల ప్రాముఖ్యత ఏంటి? పాస్పోర్ట్ సేవలను కోరుకునే దివ్యాంగులైన పౌరులకు సమ్మిళితత్వాన్ని పెంపొందిస్తుంది. సో వాళ్ళకు ఒక అసిస్టెన్స్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ కాన్సెప్ట్ దట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ డ్రైవర్లెస్ పాడ్ టాక్సీ. సో దీన్ని మనం ఏమంటున్నాం? పాడ్ టాక్సీ అంటున్నాం. సో ఇందులో డ్రైవర్స్ ఉండరు. సో డ్రైవర్లెస్ పాడ్ టాక్సీ ఫర్ ద ఫస్ట్ టైం ఎక్కడ రావడం జరిగిందో చూద్దాం. సో దీన్ని మనం పాడ్ టాక్సీ అంటున్నాం. సో జనరల్ గా మనం యూట్యూబ్ లో కానీ లేకపోతే ఏదైనా మూవీస్ లో చూస్తూనే ఉంటాం, తరచుగా ఫారిన్ కంట్రీస్ లో ఎక్కువగా వాడుతున్నాం. ఈ మధ్య ఐఐటీస్ కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. దీన్ని మనం ఏమంటున్నాం? డ్రైవర్లెస్ పాడ్ టాక్సీ అంటున్నాం. ఫర్ ద ఫస్ట్ టైం ఎక్కడ ఇంట్రొడ్యూస్ చేశారో చూద్దాం. సో ఇండియాస్ ఫస్ట్ డ్రైవర్లెస్ పాడ్ టాక్సీ సిస్టమ్ ఈస్ బీయింగ్ డెవలప్డ్ ఇన్ ముంబై. సో ముంబైలో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ఫర్ ద ఫస్ట్ టైం driverless pod taxi system is being developed in Mumbai, Maharashtra, specially to improve connectivity within the Bandra and Kurla complex. So ikkada Bandra and Kurla complex lo for the first time ilanti driverless pod taxi-లని introduce cheyadam jarigindi. ikkada Mumbai, Maharashtra lo. So the Mumbai Metropolitan Region Development Authority, that is MMRDA, is developing this
8.85 kilometer personal rapid transit system featuring 22 stations and offering minimal wait times to reduce traffic congestion. సో ఈ ట్రాఫిక్ సమస్యలను అరికట్టాలని ఒక కాన్సెప్ట్ తోటి ముంబైలో ఫర్ ద ఫస్ట్ టైం పాడ్ ట్యాక్సీ సర్వీసెస్ ని తీసుకొని రావడం జరిగింది. సో ఇది ఫస్ట్ టైం కాబట్టి మనకు ఎగ్జామినేషన్ లో చాలా ఇంపార్టెంట్. సో మనం డిస్కస్ చేస్తున్నవన్నీ ఫస్ట్ అని ఉన్నవి ఎగ్జామినేషన్ కి చాలా ఇంపార్టెంట్. సో హియర్ ఇండియాస్ ఫస్ట్ డ్రైవర్లెస్ పాడ్ ట్యాక్సీ సర్వీస్ ఈస్ బీయింగ్ డెవలప్డ్ ఇన్ ముంబై. సో స్పెషల్లీ ఇక్కడ మనకు బాంద్రా అండ్ కుర్లా కాంప్లెక్స్ లో ఫర్ ద ఫస్ట్ టైం వీటిని తీసుకొని రావడం జరిగింది. సో భారతదేశపు మొట్టమొదటి డ్రైవర్ లేని పాడ్ ట్యాక్సీ వ్యవస్థను మహారాష్ట్రలోని ముంబైలో ప్రత్యేకంగా బాంద్రా కుర్లా కాంప్లెక్స్ పరిధిలో అనుసంధాన్ని మెరుగుపరచడానికి అభివృద్ధి చేస్తున్నారు. సో ఇక్కడ బాంద్రా కుర్లా కాంప్లెక్స్ మనకు మహారాష్ట్రకు సంబంధించి ముంబైలో, సో ముంబైలో మహారాష్ట్రకు సంబంధించి ఒక ఇనిషియేటివ్, దాన్ని ఏమంటున్నాం బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో భారతదేశపు మొట్టమొదటి డ్రైవర్ లేని పాడ్ ట్యాక్సీ వ్యవస్థను తీసుకొని రావడం జరిగింది. సో ఇక్కడ డ్రైవర్ ఉండరు, దీన్ని మనం ఏమంటున్నాం పాడ్ ట్యాక్సీ అంటున్నాం. సో ఇక్కడ మనం ఆ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయడం వల్ల అక్కడ ఉన్న ట్రాఫిక్ సమస్యలను కొంత మేరకు తీర్చవచ్చు అనే కాన్సెప్ట్ తోటి వీళ్ళు తీసుకొని రావడం జరిగింది. ఎవరు? ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ. ఓకే, సో ఇక్కడ ముంబై మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ ఈ 8.85 కిలోమీటర్ల పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ వ్యవస్థను అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఇందులో 22 స్టేషన్లు ఉంటాయి మరియు ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి నిరీక్షణ సమయాన్ని కనిష్టంగా ఉంచుతుంది. సో వెయిటింగ్ పీరియడ్ కూడా తగ్గుతుంది. ఎట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ ట్రాఫిక్ అంతరాయాలు కూడా తగ్గుతాయని ఒక కాన్సెప్ట్ తోటి ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలో డ్రైవర్లెస్ పాడ్ ట్యాక్సీని తీసుకొని వచ్చింది ఇక్కడ ముంబై, మహారాష్ట్ర. ఓకే, బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో తీసుకొని రావడం జరిగింది. సో నెక్స్ట్ ఇనిషియేటివ్ దట్ ఈస్ వ్యాక్సిన్. దట్ ఈస్ డెంగ్యూ వ్యాక్సిన్. సో మనకు డెంగ్యూ ఫీవర్ తరచుగా చూస్తుంటాం. డెంగ్యూ ఫీవర్ ఇదేంటి? ఒక వైరల్ ఇన్ఫెక్షన్. సో ఏదైనా డిసీజ్ గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు అది వైరలా, బ్యాక్టీరియలా, ఫంగలా, లేకపోతే అదర్ మీన్స్ లా మనకు వస్తుందా అనేది చూడాలి. సో ఇక్కడ డెంగ్యూ ఫీవర్ కి సంబంధించిన ఇనిషియేటివ్, సో దానికి సంబంధించిన ఒక వ్యాక్సిన్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, డెంగ్యూ అనేది ఏంటి? ఒక వైరల్ ఇన్ఫెక్షన్. ఓకే, నెక్స్ట్ వ్యాక్సిన్ పేరేంటి? డెంగా is a tetravalent dengue vaccine developed by the Japanese pharmaceutical company Takeda Pharmaceutical Company Limited. సో జపానీస్ అంటే జపాన్ కి సంబంధించిన ఒక కంపెనీ డెవలప్ చేసిన డెంగ్యూ ఫీవర్ వ్యాక్సిన్. ఓకే, దాని పేరేంటి? డెంగా, TAK003. సో టకేడా ఫార్మాస్యూటికల్ కంపెనీ లిమిటెడ్ ఆఫ్ జపాన్ డెవలప్ చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ ఏ live attenuated vaccine designed to protect against all 4 viruses, dengue fever viruses. సో మనకు ఇందులో 1 నుంచి 4 వరకు మనకు టైప్స్ ఆఫ్ వైరసెస్ ఉంటాయి. వాటన్నిటికీ ఇది పని చేస్తుంది అని చెప్పడం జరిగింది. సో డెవలప్ చేసింది ఎవరు? జపాన్ కి సంబంధించిన కంపెనీ పేరేంటి? టకేడా ఫార్మాస్యూటికల్ కంపెనీ. నెక్స్ట్ కీ డీటెయిల్స్ రిగార్డింగ్ ద డెవలపర్ వ్యాక్సిన్. సో ఏ కంట్రీ డెవలప్ చేసింది? జపాన్ కి సంబంధించిన టకేడా ఫార్మాస్యూటికల్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. నెక్స్ట్ అప్రూవల్ అండ్ యూస్. ద వ్యాక్సిన్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ ఇన్ సెవరల్ కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇండోనేషియా, బ్రెజిల్, అర్జెంటీనా అండ్ రిసీవ్డ్ పాజిటివ్ రికమెండేషన్స్ ఫర్ ద ఇండియా ఆల్సో. సో ఇది ఆల్రెడీ చాలా కంట్రీస్ వినియోగంలో ఉన్నాయి. ఎగ్జాంపుల్ మనకేంటి? బ్రెజిల్, ఇండోనేషియా, అర్జెంటీనా అండ్ వీళ్ళందరూ దీన్ని తీసుకోవడం జరుగుతుంది. తద్వారా వాళ్ళు మెరుగైన ఫలితాలను సాధించడం జరిగింది. తద్వారా ఇండియాకు కూడా రికమెండ్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ అప్రూవ్డ్ ఫర్ ఇండివిజువల్స్ ఏజ్డ్ 4 to 60 years. సో 4 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వాళ్ళు ఎవరైనా ఈ వ్యాక్సిన్ ని తీసుకోవచ్చు. మనకు డెంగ్యూ ఫీవర్ నుంచి ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది, కాపాడడం జరుగుతుంది. వ్యాక్సిన్ పేరేంటి? డెంగా అనే ఒక వ్యాక్సిన్. సో ఇది జపాన్ కి సంబంధించిన కంపెనీ డెవలప్ చేసిన ఒక వ్యాక్సిన్. సో కంపెనీ పేరేంటి? టకేడా ఫార్మాస్యూటికల్ కంపెనీ లిమిటెడ్, జపాన్ కి సంబంధించింది. ఓకేనా, నెక్స్ట్
క్యూడెంగా అనేది జపాన్ కి చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ టకేడా ఫార్మాస్యూటికల్ కంపెనీ లిమిటెడ్ అభివృద్ధి చేసిన ఒక టెట్రావాలెంట్ డెంగ్యూ వ్యాక్సిన్. సో డెంగ్యూ ఫీవర్ కి సంబంధించిన ఒక వ్యాక్సిన్ ని డెవలప్ చేసింది ఎవరు? జపాన్ కి సంబంధించిన టకేడా ఫార్మాస్యూటికల్ కంపెనీ. నెక్స్ట్, ఇది 4 డెంగ్యూ వైరస్ సెరోటైప్ల నుండి రక్షణ కల్పించడానికి రూపొందించబడిన ఒక లైవ్ అటెన్యూటెడ్ వ్యాక్సిన్. సో ఇక్కడ మనకు DENV1, నెక్స్ట్ DENV2, నెక్స్ట్ వైరస్ 3, వైరస్ 4 అని మొత్తం 4 రకాలు ఉంటాయి. ఈ 4 రకాల నుంచి కూడా రక్షిస్తుంది. సో ఎవరు డెవలప్ చేస్తారు? జపాన్ కి సంబంధించిన ఒక సంస్థ పేరేంటి మనకు? టకేడా ఫార్మాస్యూటికల్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్. సో అభివృద్ధి చేసిన వాళ్ళు టకేడా ఫార్మాస్యూటికల్ కంపెనీ లిమిటెడ్ జపాన్. ఆమోదం మరియు వినియోగం. సో ఎవరు ఆమోదించారు, ఎవరు వినియోగిస్తున్నారు చూద్దాం. ఈ టీకా ఇండోనేషియా, బ్రెజిల్ మరియు అర్జెంటీనాతో సహా పలు దేశాలలో ఆమోదం పొందింది మరియు భారతదేశంలో దీని వినియోగానికి సానుకూల సిఫార్సులను అందుకోవడం జరిగింది. నెక్స్ట్, ఇది 4 నుంచి 60 సంవత్సరాల వయసు గల వ్యక్తుల కోసం ఆమోదించబడింది. సమర్థత: క్యూడెంగా క్లినికల్ డెంగ్యూ మరియు ఆసుపత్రిలో చేరడాన్ని నివారించడానికి రూపొందించబడింది. గతంలో డెంగ్యూ సోకిన అనుభవంతో సంబంధం లేకుండా ఇది వ్యక్తులకు రక్షణను అందిస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. సో క్యూడెంగా అనే ఒక వ్యాక్సిన్ జపాన్ కి సంబంధించిన ఫార్మాస్యూటికల్ కంపెనీ టకేడా ఫార్మాస్యూటికల్ కంపెనీ లిమిటెడ్ అభివృద్ధి చేయడం జరిగింది. సో ఇండియా కూడా స్వదేశీయంగా ఇండిజినియస్ గా మనం కూడా వ్యాక్సిన్ ని డెవలప్ చేస్తున్నాం. సో నెక్స్ట్ అది క్లినికల్ ట్రయల్స్ లో ఉంది. అప్రూవల్ అయిన తర్వాత మనం దానికి సంబంధించి వివరాలను తెలుసుకుంటాం. సో ఇప్పుడు జపాన్ కి సంబంధించిన వ్యాక్సిన్ ఎలాగా ఉందో భారతదేశానికి సంబంధించిన ఇండిజినియస్లీ డెవలపింగ్ వ్యాక్సిన్ కూడా ఉండడం చూస్తున్నాం. సో స్వదేశీ పరిజ్ఞానంతో మనం ఈ డెంగ్యూ జ్వరానికి సంబంధించి డెవలప్ చేస్తున్న వ్యాక్సిన్ కూడా భారతదేశం డెవలప్ చేయడం జరుగుతుంది, అభివృద్ధి చేయడం జరుగుతుంది. క్లినికల్ ట్రయల్స్ లో ఉంది. మనం దాన్ని ఏమంటున్నాం? డెంగీ ఆల్ అంటున్నాం. డెంగీ ఆల్. ఓకేనా? సో ఇక్కడ డెంగ్యూ ఫీవర్ అనేది ఏంటి? మనకు ఒక వైరల్ డిసీజ్. సో వ్యాక్సినేషన్ గురించి డిస్కస్ చేసాం కాబట్టి రీసెంట్ గా మనం టీడీ వ్యాక్సిన్ గురించి డిస్కస్ చేసాం. టెటనస్ అండ్ డిప్థీరియా వ్యాక్సిన్ గురించి డిస్కస్ చేసాం. అదేవిధంగా హెచ్పివి వ్యాక్సిన్ గురించి చూసాం. బంగ్లాదేశ్ లో మనకు మిజల్స్ వ్యాక్సిన్ డ్రైవ్ చూస్తున్నాం. సో మిజల్స్ అంటే ఏంటి? తట్టు నివారణ కోసం తీసుకుంటున్న ఒక వ్యాక్సిన్. సో బంగ్లాదేశ్ లో మనకు మిజల్స్ నివారణ కోసం అక్కడ ప్రభుత్వం మిజల్స్ వ్యాక్సిన్ డ్రైవ్ ను నిర్వహిస్తుంది. అదేవిధంగా రీసెంట్ గా భారతదేశం BCG వ్యాక్సిన్స్ ని ఆఫ్ఘనిస్తాన్ కి పంపడం జరిగింది. సో చిన్న పిల్లలలో రోగ నిరోధక శక్తిని పెంపొందించాలనే ఒక ఉద్దేశంతో ఆఫ్ఘనిస్తాన్ కి ఇండియా BCG వ్యాక్సిన్లు దేనికోసం యూజ్ అవుతున్నాయి? ట్యూబర్క్లోసిస్ క్షయను నివారించాలని ఒక కాన్సెప్ట్ తోటి ఆఫ్ఘనిస్తాన్ కి హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్ లో భారతదేశం BCG వ్యాక్సిన్స్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకేనా? సో నెక్స్ట్ కాన్సెప్ట్, దట్ ఈస్ ఏ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నేమ్డ్ బయోస్పియర్ ఫర్ జెనోమిక్స్ అండ్ నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ ఈజ్ బీయింగ్ ఎస్టాబ్లిష్డ్ ఎట్ ద మెడ్టెక్ జోన్ ఇన్ విశాఖపట్నం. సో మనకు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అదేంటో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలోని మెడ్టెక్ జోన్ లో జీనోమిక్స్ మరియు నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ కోసం బయోస్పియర్ అనే పేరుతో ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. సో పేరేంటి? మనకు బయోస్పియర్ అనే ఒక పేరుతోటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ విశాఖపట్నంలో చూస్తున్నాం. సో ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలోని మెడిటెక్ జోన్ లో జీనోమిక్స్ మరియు నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్. సో జీనోమిక్స్ అండ్ నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్. సో ఏ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నేమ్డ్ బయోస్పియర్ ఫర్ జీనోమిక్స్ అండ్ నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ ఈస్ బీయింగ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద Meditech zone that is located in Visakhapatnam, that is also known as Vizag, that is in Andhra Pradesh. So the initiative involves a partnership between BioValley for Base Care and Define Bio Private Limited to boost India's genomics ecosystem. In order to boost India's genomics ecosystem, బయోస్పియర్ పేరుతోటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎక్కడొచ్చింది? విశాఖపట్నంలో రావడం చూస్తున్నాం. ఇన్ ఆర్డర్ టు బూస్ట్ ఇండియాస్ genomics ecosystem. So key details regarding the Center of Excellence in Vizag. So let us discuss in detail. So primary focus, the center is dedicated to
అడ్వాన్స్మెంట్స్ ఇన్ జెనోమిక్స్ అండ్ నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్. సింపుల్ గా రిమెంబర్, ఇక్కడ జెనోమిక్స్ అండ్ నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ కోసం తీసుకొచ్చిన ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎక్కడ వచ్చింది మనకు? వైజాగ్, ఆంధ్రప్రదేశ్ లో రావడం జరిగింది. సో ఆబ్జెక్టివ్ ఏంటి? టు ఎన్హాన్స్ నేషనల్ జెనోమిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బై ఎనేబులింగ్ ఎర్లీ అండ్ అక్యురేట్ డయాగ్నోస్టిక్స్, ఇంప్రూవ్డ్ థెరపాటిక్ డిసిజన్స్ అండ్ పర్సనల్ ట్రీట్మెంట్స్. సో సింపుల్ గా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏమున్నాయి? మనకు రెండు ఉన్నాయి. జెనోమిక్స్ అండ్ నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ కోసం ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్లో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలోని మెడిటెక్ జోన్లో జెనోమిక్స్ మరియు నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ కోసం బయోస్పియర్ అనే పేరుతో ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. సో భారతదేశపు జెనోమిక్స్ ఎకోసిస్టమ్ ను ప్రోత్సహించడానికి బయో వ్యాలీ ఫర్ బేస్ కేర్ మరియు డిఫైన్ బయో ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం చేపట్టబడింది. సో ఈ కేంద్రం జెనోమిక్స్ మరియు నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ రంగాలలో పురోగతికి అంకితం చేయబడింది. వీటి లక్ష్యం ఏంటి? సత్వర మరియు ఖచ్చితమైన రోగ నిర్ధారణ, మెరుగైన చికిత్స నిర్ణయాలు మరియు వ్యక్తిగతీకరించిన చికిత్సలను అందించడం ద్వారా జాతీయ జన్యు మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం. సో ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉండడం వల్ల త్వరితగతిన అంటే సత్వరంగా వెంటనే ఖచ్చితమైన రోగ నిర్ధారణ జరుగుతుంది. ఆ రోగికి మెరుగైన చికిత్స నిర్ణయించబడుతుంది. తద్వారా అతను కోలుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాన్ని మనం ఏమంటున్నాం? జెనోమిక్స్ అండ్ నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ కోసం తీసుకొచ్చిన ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎక్కడ వచ్చింది? వైజాగ్ లో రావడం జరిగింది. దట్ ఈస్ విశాఖపట్నం ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ తెలంగాణకు సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్, దట్ ఈస్ వరల్డ్ బుద్ధిస్ట్ పీస్ కాన్ఫరెన్స్ 2026. సో మనకు మార్చి నెలలో జరిగిన ఒక కాన్ఫరెన్స్. సో వరల్డ్ బుద్ధిస్ట్ పీస్ కాన్ఫరెన్స్ 2026. సో హియర్ the inaugural World Buddhist Peace Conference 2026. So the inaugural World's Buddhist Peace Conference 2026 was held from March 27 to 29 in Hyderabad at Buddhavanam Heritage Park, Telangana, India. Buddhavanam Heritage Park, that is located in Telangana. Next, it brought together delegates from over 20 countries to discuss Buddhist approaches to conflict resolution, reconciliation and sustainable peace through inner transformation. సింపుల్ గా ఏంటి? మనకు వరల్డ్ బుద్ధిస్ట్ పీస్ కాన్ఫరెన్స్ 2026 ఆతిథ్యం ఇచ్చిన రాష్ట్రం ఏంటి? మనకు తెలంగాణ. ఓకేనా? సో మొట్టమొదటి ప్రపంచ బౌద్ధ శాంతి సదస్సు 2026 భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో మార్చి 27 నుంచి 29 తేదీలలో హైదరాబాద్ లో మరియు బుద్ధవనం హెరిటేజ్ పార్క్ లో జరిగింది. సో ప్రపంచ బౌద్ధ శాంతి సదస్సు వరల్డ్స్ బుద్ధిస్ట్ పీస్ కాన్ఫరెన్స్ 2026. సో ఆతిథ్యం ఇచ్చిన రాష్ట్రం ఏంటి? తెలంగాణ. సో అంతర్గత పరివర్తన ద్వారా సంఘర్షణ పరిష్కారం, సయోధ్య మరియు సుస్థిర శాంతి కోసం బౌద్ధ విధానాలను చర్చించడానికి ఇది 20కి పైగా దేశాల ప్రతినిధులను ఒక చోట చేర్చడం చూస్తున్నాం. సో 20కి పైగా దేశాలకు సంబంధించిన ప్రతినిధులు హాజరవడం జరుగుతుంది. సో ఇక్కడ మొట్టమొదటి ప్రపంచ బౌద్ధ శాంతి సదస్సు 2026 ఎక్కడ జరిగింది? మనకు తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. వరల్డ్ బుద్ధిస్ట్ పీస్ కాన్ఫరెన్స్ 2026 ఆతిథ్యం ఇచ్చిన రాష్ట్రం ఏంటి? తెలంగాణ. సో ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ ను ఒకసారి రీకాల్ చేస్తే, సో ఇండియా చైనాకు సంబంధించిన వర్తక వాణిజ్యానికి సంబంధించిన ఒక అప్డేట్ చూసాం. అప్డేట్ ఏంటి అంటే 2025-26 ఆర్థిక సంవత్సరంలో అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2026లో $151.1 బిలియన్ మొత్తం ద్వైపాక్షిక వాణిజ్యంతో అమెరికాను అధిగమించి భారతదేశపు అగ్ర వాణిజ్య భాగస్వామిగా అవతరించిన దేశం ఏంటి? చైనా. సో హియర్ చైనా ఎమర్జ్డ్ యాజ్ ఇండియాస్ టాప్ ట్రేడింగ్ పార్ట్నర్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2025-26. ఎర్లియర్ ఉన్న కంట్రీ ఏంటి? యుఎస్. సో 4 years గా యుఎస్ మొదటి స్థానంలో ఉంది. ఇప్పుడు చైనా రిప్లేస్డ్ యుఎస్ అండ్ సెకండ్ స్థానంలో ఉన్నది ఎవరు అంటే యుఎస్ ఉన్నట్టు. నెక్స్ట్ 9th ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? మారిషస్ లో జరిగింది. ఫర్ ద ఫస్ట్ టైం అండ్ ఆఫ్రికన్ నేషన్ హోస్ట్ చేయడం చూస్తున్నాం. సో మొట్టమొదటిసారిగా ఒక ఆఫ్రికా దేశం ఈ సమావేశాన్ని ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. ఈ సమావేశానికి ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. ఆతిథ్యం ఇచ్చిన కంట్రీ పేరేంటి? మనకు మారిషస్. సో ఇక్కడ మనం డిస్కస్ చేసింది ఏంటి? రీజనల్ కోఆపరేషన్, మ్యారిటైమ్ సెక్యూరిటీ అండ్ సస్టైనబుల్ గ్రోత్. ఓకే. నెక్స్ట్ ఇరాక్ కి సంబంధించిన న్యూ ప్రెసిడెంట్, అతని పేరేంటి? నిజర్ అమేది. సో నిజర్ అమేది ఇరాక్స్ న్యూ ప్రెసిడెంట్. నెక్స్ట్ సెమీ కండక్టర్స్ కి సంబంధించి స్పెషల్ ఎకనామిక్ జోన్ తోటి వార్తల్లో నిలిచిన
నగరం ఏంటి? దులేరా, దట్ ఈస్ స్పెషల్ ఎకనామిక్ జోన్ దులేరా ఫర్ సెమీకండక్టర్ ఇండస్ట్రీ, దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ గుజరాత్. So India's first semiconductor special economic zone has been approved and notified at Dholera, Gujarat. So next concept, Mumbai Cricket Association. Mumbai Cricket Association for the first time in India వాళ్ళు డొమెస్టిక్ ప్లేయర్స్ కోసం ఒక కాంట్రాక్ట్ సిస్టమ్ ని తీసుకొని రావడం జరిగింది. సో హియర్ ద ముంబై క్రికెట్ అసోసియేషన్ బికేమ్ ద ఫస్ట్ స్టేట్ అసోసియేషన్ ఇన్ ఇండియా టు ఇంట్రడ్యూస్ డొమెస్టిక్ ప్లేయర్ కాంట్రాక్ట్ సిస్టమ్. సో దేశీయ ఆటగాళ్ల కాంట్రాక్ట్ విధానాన్ని ప్రవేశపెట్టిన మొట్టమొదటి క్రికెట్ అసోసియేషన్ ఏంటి? ముంబై క్రికెట్ అసోసియేషన్. నెక్స్ట్, ద రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ ఇన్ భోపాల్ బికేమ్ ద ఫస్ట్ ఇన్ ఇండియా టు ఇంట్రడ్యూస్ బ్రెయిలీ సర్వీసెస్ ఫర్ పాస్పోర్ట్ అప్లికేషన్స్. ఎట్ ద సేమ్ టైం సైన్ లాంగ్వేజెస్ ని కూడా ఇంట్రడ్యూస్ చేసిన మొట్టమొదటి రీజనల్ పాస్పోర్ట్ కేంద్రం ఏంటి అంటే మనకు భోపాల్, దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్. నెక్స్ట్, పాడ్ ట్యాక్సీ, డ్రైవర్లెస్ పాడ్ ట్యాక్సీలను ఇంట్రడ్యూస్ చేస్తున్న నగరం ఏంటి? ముంబై. సో ఎస్పెషల్లీ మనకు బాంద్రా అండ్ కుర్లా కాంప్లెక్స్ దగ్గరలో మనం వీటిని ఎక్కువగా చూస్తున్నాం. నెక్స్ట్, డెంగ్యూ వైరస్ కి అగెనిస్ట్ గా క్యూడెంగా అనే ఒక వ్యాక్సిన్ ని తీసుకుని రావడం జరిగింది. సో కంట్రీ ఏంటి? జపాన్. తీసుకొచ్చిన కంపెనీ ఏంటి? టకేడా ఫార్మాస్యూటికల్ కంపెనీ లిమిటెడ్. సో వేరే దేశాలు అర్జెంటీనా కానీ, బ్రెజిల్ కానీ, ఇండోనేషియా కానీ ఇవి వాడడం జరిగింది. అక్కడ సక్సెస్ఫుల్ గా నిలిచారు. తద్వారా ఇప్పుడు భారతదేశాన్ని కూడా రికమెండ్ చేయడం జరిగింది. నెక్స్ట్ కాన్సెప్ట్, దట్ ఈస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నేమ్డ్ బయోస్పియర్. సో బయోస్పియర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విత్ రెస్పెక్ట్ టు ద జీనోమిక్స్ అండ్ నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ ఎక్కడ వచ్చింది? విశాఖపట్నం, వైజాగ్ లో రావడం చూస్తున్నాం. సో తెలంగాణకు సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏంటి? వరల్డ్ బుద్ధిస్ట్ పీస్ కాన్ఫరెన్స్ 2026 వాల్స్ హెల్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ 2026. సో ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఇవ్వండి. ఒకసారి మీరు రాసుకున్న నోట్స్ ఒక 2 minutes చదవండి. సో దట్ దీనికి సంబంధించిన ఎంసీక్యూస్ ని మనం చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 1, దట్ ఈస్ వేర్ వాజ్ ద ఇనాగరల్ వరల్డ్ బుద్ధిస్ట్ పీస్ కాన్ఫరెన్స్ 2026 held? So the question is, where was the inaugural World Buddhist Peace Conference 2026 held? సో మొట్టమొదటి ప్రపంచ బౌద్ధ శాంతి సదస్సు 2026 ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ న్యూఢిల్లీ, ఆప్షన్ బి హైదరాబాద్ మరియు బుద్ధవనం, దట్ ఈస్ హైదరాబాద్ అండ్ బుద్ధవనం, ఆప్షన్ సి దట్ ఈస్ అమరావతి, ఆప్షన్ 4 కొలంబో. ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీ ఆర్ హైదరాబాద్, నెక్స్ట్ అమరావతి, కొలంబో. సో వేర్ వాజ్ ద ఇనాగరల్ వరల్డ్ బుద్ధిస్ట్ పీస్ కాన్ఫరెన్స్ 2026 held? ద ఆన్సర్ ఇస్ హైదరాబాద్ అండ్ బుద్ధవనం. తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ అండ్ బుద్ధవనంలో మనం చూసిన ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్, దాన్ని ఏమంటున్నాం? వరల్డ్స్ బుద్ధిస్ట్ పీస్ కాన్ఫరెన్స్ 2026 అంటున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, దట్ ఈస్ విచ్ కంట్రీ ఎమర్జ్డ్ యాజ్ ఇండియాస్ top trading partner in the financial year 2025-26. So which country emerged as India's top trading partner in the financial year 2025-26, overtaking the United States? Okay, overtaking the United States. Which country emerged as India's top trading partner in the financial year 2025 and 26? 2025-26 ఆర్థిక సంవత్సరంలో అమెరికాను అధిగమించి భారతదేశపు అగ్ర వాణిజ్య భాగస్వామిగా ఏ దేశం అవతరించింది? సో అగ్ర వాణిజ్య భాగస్వామిగా ఏ దేశం అవతరించింది? సో యుఎస్ఏను 2వ స్థానానికి నెట్టివేసి మొదటి స్థానాన్ని ఆక్రమించిన దేశం ఏంటి? ఆప్షన్ ఏ రష్యా, ఆప్షన్ 2 యుఏఈ, ఆప్షన్ సి చైనా, ఆప్షన్ 4 జపాన్. సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ 1 రష్యా, ఆప్షన్ 2 యుఏఈ, ఆప్షన్ 3 దట్ ఈస్ చైనా, ఆప్షన్ 4 వచ్చేసి జపాన్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఏంటి? విచ్ కంట్రీ ఎమర్జ్డ్ యాజ్ ఇండియాస్ టాప్ ట్రేడింగ్ పార్ట్నర్ ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2025 and 26, ఓవర్టేకింగ్ యునైటెడ్ స్టేట్స్, దట్ ఈస్ చైనా. సో చైనా రీసెంట్ గా తీసుకున్న కొన్ని ఇనిషియేటివ్స్ వల్ల ఆ దిగుమతులు పెరగడం, తద్వారా మనకు ఈ మార్పు సంభవించడం జరిగింది. సో గత 4 సంవత్సరాలుగా మొదటి స్థానాన్ని ఆక్రమించిన యుఎస్ అంటే అమెరికా ఇప్పుడు 2వ స్థానానికి పరిమితమైంది. సో 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించి న్యూ అప్డేట్ ప్రకారం మనకి ఇప్పుడు
ఇండియాకు సంబంధించిన టాప్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటే ఎవరు? చైనా. రెండో స్థానంలో ఉన్నది ఎవరు? అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, దట్ ఈస్ ఇన్ విచ్ లొకేషన్ హ్యాస్ ఇండియాస్ ఫస్ట్ సెమీకండక్టర్ స్పెషల్ ఎకనామిక్ జోన్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్. సో క్వశ్చన్ ఏంటి? ఇన్ విచ్ లొకేషన్ హ్యాస్ ఇండియాస్ ఫస్ట్ సెమీకండక్టర్ స్పెషల్ ఎకనామిక్ జోన్ బీన్ అప్రూవ్డ్. సో భారతదేశపు మొట్టమొదటి సెమీకండక్టర్ ప్రత్యేక ఆర్థిక మండలం ఎక్కడ ఆమోదించబడింది? స్పెషల్ ఎకనామిక్ జోన్ ఫర్ సెమీకండక్టర్ ఇండస్ట్రీ. ఆప్షన్ ఏ దట్ ఈస్ దులేరా, గుజరాత్ కి సంబంధించి. ఆప్షన్ బి వైజాగ్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఆప్షన్ సి ముంబై, మహారాష్ట్రకు సంబంధించి. ఆప్షన్ 4 బెంగళూరు, కర్ణాటకకు సంబంధించి. ఆప్షన్ 4 బెంగళూరు, కర్ణాటకకు సంబంధించింది. సో ఇన్ విచ్ లొకేషన్ హ్యాస్ ఇండియాస్ ఫస్ట్ సెమీకండక్టర్ స్పెషల్ ఎకనామిక్ జోన్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్. సో ఎక్కడ సెమీకండక్టర్ ఇండస్ట్రీకి సంబంధించిన స్పెషల్ ఎకనామిక్ జోన్ అనేది అప్రూవ్ అవడం జరిగింది? సో భారతదేశానికి సంబంధించిన మొట్టమొదటి ఇనిషియేటివ్ ఏ ప్రాంతానికి సంబంధించింది? ఏ దేశానికి సంబంధించింది? మనకు దులేరా అనే ప్రాంతానికి సంబంధించింది. గుజరాత్ కి సంబంధించిన దులేరా అనే ప్రాంతానికి సంబంధించి మనం ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నాం. ఓకేనా? దులేరా, గుజరాత్. సో కరెక్ట్ ఆన్సర్ దులేరా, గుజరాత్. నెక్స్ట్ 4th క్వశ్చన్, దట్ ఈస్ విచ్ క్రికెట్ అసోసియేషన్ బికేమ్ ద ఫస్ట్ ఇన్ ఇండియా టు ఇంట్రడ్యూస్ ఏ డొమెస్టిక్ ప్లేయర్ కాంట్రాక్ట్ సిస్టమ్ ఫర్ ద ఇయర్ 2026-27. సో ఇక్కడ సీజన్ 2026-27 కి విచ్ క్రికెట్ అసోసియేషన్ బికేమ్ ద ఫస్ట్ ఇన్ ఇండియా టు ఇంట్రడ్యూస్ ఏ డొమెస్టిక్ ప్లేయర్ కాంట్రాక్ట్ సిస్టమ్ ఫర్ ద సీజన్ 2026-27. సో 2026-27 సీజన్ కోసం దేశీయ ఆటగాళ్ల కాంట్రాక్ట్ విధానాన్ని ప్రవేశపెట్టిన భారతదేశంలోని మొట్టమొదటి క్రికెట్ అసోసియేషన్ ఏంటి? ఆప్షన్ ఏ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. ఆప్షన్ బి ముంబై క్రికెట్ అసోసియేషన్. ఆప్షన్ సి ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్. ఆప్షన్ 4 కర్ణాటక క్రికెట్ అసోసియేషన్. సో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, లేదా ముంబై క్రికెట్ అసోసియేషన్, ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్, నెక్స్ట్ కర్ణాటక క్రికెట్ అసోసియేషన్. సో టోటల్ 4 ఆప్షన్స్ ఉన్నాయి. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు ముంబై క్రికెట్ అసోసియేషన్. ముంబై క్రికెట్ అసోసియేషన్, ముంబై క్రికెట్ అసోసియేషన్. సో ఆప్షన్ బి అనేది ముంబై క్రికెట్ అసోసియేషన్. సో 4th క్వశ్చన్ కి ముంబై క్రికెట్ అసోసియేషన్ ఆన్సర్. నెక్స్ట్ 5th క్వశ్చన్, దట్ ఈస్ హూ వాజ్ ఎలెక్టెడ్ యాజ్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాక్ ఇన్ ఏప్రిల్ 2026. సో 2026 ఏప్రిల్లో ఇరాక్ కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఇరాక్ కి సంబంధించి కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికవడం చూస్తున్నాం. సో ఆప్షన్ ఏ అబ్దుల్ లతీఫ్ రషీద్. అబ్దుల్ లతీఫ్ రషీద్. ఆప్షన్ బి దట్ ఈస్ నిజార్ అమీది. ఆప్షన్ సి ముస్తఫా అల్ కాదిమి. ఆప్షన్ 4 బర్హన్ సలీహ్. సో 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ 1 అబ్దుల్ లతీఫ్ రషీద్. ఆప్షన్ బి నిజార్ అమీది. ఆప్షన్ సి ముస్తఫా అల్ కాదిమి. ఆప్షన్ 4 దట్ ఈస్ బర్హం సలీహ్. సో ఇరాక్ కి సంబంధించిన నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన పర్సన్ ఎవరు? దట్ ఈస్ ఆప్షన్ బి నిజార్ అమీది. సో నిజార్ అమీది ఇరాక్ కి సంబంధించి నూతన అధ్యక్షుడిగా ఎన్నికవడం జరుగుతుంది. సో అదే విధంగా మనకు నేపాల్ కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ ఎవరు? రీసెంట్ గా బలెన్ షా. మ్యాన్మార్ కి సంబంధించిన అధ్యక్షుడు ఎవరు? మనకు ఫ్లయింగ్. అదే విధంగా మనం వియత్నాం కి సంబంధించిన అధ్యక్షుడు ఎవరు? టో లామ్. ఈ రోజు చూసింది ఏంటి? ఇరాక్ కి సంబంధించిన ప్రెసిడెంట్ ఎవరు? అధ్యక్షుడు ఎవరు? మనకు ఆప్షన్ బి దట్ ఈస్ నిజార్ అమీది. నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ 6. వాట్ వాస్ ద థీమ్ ఆఫ్ ద 9th ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్? సో వాట్ వాస్ ద థీమ్ ఆఫ్ ద 9th ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ హెల్డ్ ఇన్ మారిషస్? సో ఇక్కడ మారిషస్ లో జరిగిన 9వ హిందూ మహాసముద్ర సదస్సు యొక్క ఇతివృత్తం ఏంటి? థీమ్ ఏంటి? దట్ ఈస్ రీజనల్ పీస్ అండ్ సెక్యూరిటీ, ప్రాంతీయ శాంతి మరియు భద్రత. ఆప్షన్ బి సస్టైనబుల్ బ్లూ ఎకానమీ, దట్ ఈస్ సుస్థిర బ్లూ ఎకానమీ. ఆప్షన్ సి కలెక్టివ్ స్టెవార్డ్షిప్ ఫర్ ఇండియన్ ఓషన్ గవర్నెన్స్, అంటే హిందూ మహాసముద్ర పరిపాలన కోసం సామూహిక సంరక్షణ. థీమ్ ఎప్పుడు మనం ట్రాన్స్లేట్ చేయొద్దు, కాకపోతే మనకు అర్థం కావాలని చెప్పేసి ఒక ట్రాన్స్లేషన్ తీసుకున్నాం. ఖచ్చితంగా థీమ్ అనేది ఎప్పుడు ఇంగ్లీష్ లోనే గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. తెలుగు మీడియం స్టూడెంట్స్ అయినా
థీమ్ అనేది మనకి ఎగ్జామినేషన్ లో ఇంగ్లీష్ లోనే ఇస్తారు. ఇక్కడ మనకు అర్థం కావడం కోసం మనం ఇది తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ కలెక్టివ్ స్టెవార్డ్షిప్ ఫర్ ఇండియన్ ఓషన్ గవర్నెన్స్, కలెక్టివ్ స్టెవార్డ్షిప్ ఫర్ ఇండియన్ ఓషన్ గవర్నెన్స్. నెక్స్ట్ ఫోర్త్ది మ్యారిటైమ్ కోఆపరేషన్, దట్ ఈస్ సముద్ర సహకారం. సో రీజనల్ పీస్ అండ్ సెక్యూరిటీయా, ఆప్షన్ బి సస్టైనబుల్ బ్లూ ఎకానమీయా, ఆప్షన్ సి కలెక్టివ్ స్టెవార్డ్షిప్ ఫర్ ఇండియన్ ఓషన్ గవర్నెన్సా, ఆప్షన్ 4 మ్యారిటైమ్ కోఆపరేషన్. సో ద థీమ్ ఆఫ్ 9th ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ రీసెంట్లీ హెల్డ్ ఇన్ మారిషస్, ఆ థీమ్ ఏంటి మనకు? ఆప్షన్ సి, దట్ ఈస్ కలెక్టివ్ స్టెవార్డ్షిప్ ఫర్ ఇండియన్ ఓషన్ గవర్నెన్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. Which city's regional passport office became the first in India to introduce Braille services for applicants? So here the question is, which city's regional passport office became the first in India to introduce Braille services for applicants? So applicants కోసం Braille services ని తీసుకొచ్చిన మొట్టమొదటి పాస్పోర్ట్ సేవా కేంద్రం ఏంటి అంటున్నారు. పాస్పోర్ట్ దరఖాస్తుదారుల కోసం బ్రెయిలీ సేవలను ప్రవేశపెట్టిన భారతదేశంలోని మొట్టమొదటి ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం ఏ నగరంలో ఉంది? ఆప్షన్ ఏ ఇండోర్, ఆప్షన్ బి భోపాల్, ఆప్షన్ సి పూణే, ఆప్షన్ డి హైదరాబాద్. సో ఇండోరా, భోపాలా, పూణేనా, హైదరాబాదా, 4 ఆప్షన్స్ ఉన్నాయి. మనకు పాస్పోర్ట్ దరఖాస్తుదారుల కోసం బ్రెయిలీ సేవలను ప్రవేశపెట్టిన మొట్టమొదటి ప్రాంతీయ సేవ పాస్పోర్ట్ సేవా కేంద్రం ఎక్కడ ఉంది మనకు? దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ భోపాల్. భోపాల్ ఏ రాష్ట్రానికి సంబంధించింది? మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8, దట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ డ్రైవర్లెస్ స్పాట్ టాక్సీ సిస్టమ్ ఈస్ బీయింగ్ డెవలప్డ్ ఇన్ విచ్ స్పెసిఫిక్ ఏరియా ఆఫ్ ముంబై? క్వశ్చన్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ డ్రైవర్లెస్ స్పాట్ టాక్సీ సిస్టమ్ ఈస్ బీయింగ్ డెవలప్డ్ ఇన్ విచ్ స్పెసిఫిక్ ఏరియా ఆఫ్ ముంబై? సో ముంబైలో ఆ స్పెసిఫిక్ ఏరియా అని అడుగుతున్నారు. సో భారతదేశపు మొట్టమొదటి డ్రైవర్ లేని పాట్ టాక్సీ వ్యవస్థ ముంబైలోని ఏ ప్రాంతంలో అభివృద్ధి చేయబడుతుంది? సో ముంబైలో ఏ ప్రాంతం అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ, దట్ ఈస్ నారిమన్ పాయింట్, ఆప్షన్ బి బాంద్రా కుర్లా కాంప్లెక్స్, ఆప్షన్ సి వర్లీ కాంప్లెక్స్, ఆప్షన్ 4 అంధేరి కాంప్లెక్స్. సో నారిమన్ పాయింట్, ఆప్షన్ బి బాంద్రా కుర్లా కాంప్లెక్స్ దగ్గరలోనా, ఆర్ ఆప్షన్ సి వర్లీ అనే ప్రాంతంలోనా, ఆప్షన్ 4 అంధేరి అనే ప్రాంతంలోనా అనేది. సో ఇక్కడ డ్రైవర్లెస్ పాట్ టాక్సీ సిస్టమ్ ఈస్ బీయింగ్ డెవలప్డ్ ఇన్ విచ్ స్పెసిఫిక్ ఏరియా అంటే ఆ ప్రాంతం ఎక్కడ అంటే మనకు ఆప్షన్ బి బాంద్రా కుర్లా కాంప్లెక్స్ దగ్గరలో మనం ఈ పాట్ టాక్సీ డ్రైవర్లెస్ పాట్ టాక్సీలను చూడబోతున్నాం. దట్ ఈస్ ఆప్షన్ బి బాంద్రా కుర్లా కాంప్లెక్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9, విచ్ కంపెనీ డెవలప్డ్ ద క్యూ డెంగా TAK 003 టెట్రావాలెంట్ డెంగ్యూ ఫీవర్ వ్యాక్సిన్? సో క్యూ డెంగా TAK 003 టెట్రావాలెంట్ డెంగ్యూ వ్యాక్సిన్ ని ఏ కంపెనీ అభివృద్ధి చేయడం జరిగింది? సో ఆప్షన్ ఏ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఓకే, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ బి ఫైజర్, ఆప్షన్ సి టకేడా ఫార్మాస్యూటికల్ కంపెనీ, ఆప్షన్ 4 భారత్ బయోటెక్. సో 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ 1 సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, నెక్స్ట్ ఫైజర్, ఆప్షన్ బి, ఆప్షన్ సి వచ్చి టకేడా ఫార్మాస్యూటికల్ కంపెనీ లిమిటెడ్, ఆప్షన్ 4 భారత్ బయోటెక్, ఆప్షన్ 4 భారత్ బయోటెక్. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి మనకు? టకేడా ఫార్మాస్యూటికల్ కంపెనీ లిమిటెడ్ ఆఫ్ జపాన్. సో జపాన్ కి సంబంధించిన టకేడా ఫార్మాస్యూటికల్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళు తయారు చేసిన వ్యాక్సిన్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10, దట్ ఈస్ వేర్ ఈస్ ద బయోస్పియర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ genomics and next generation sequencing being established? So here the question is, where is the biosphere center of excellence for genomics and next generation sequencing being established? So question ఏంటి? genomics and next generation sequencing కోసం బయోస్పియర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎక్కడ ఏర్పాటు చేయబడుతుంది? సో బయోస్పియర్ అనే పేరుతోటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎక్కడ ఏర్పాటు చేయబడుతుంది? సో హైదరాబాద్, దట్ ఈస్ తెలంగాణ, నెక్స్ట్ విశాఖపట్నం ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అహ్మదాబాద్ ఇన్ గుజరాత్, నెక్స్ట్ చెన్నై ఆఫ్ తమిళనాడు. సో ఎక్కడ మనకి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వచ్చింది బయోస్పియర్ అనే పేరుతోటి? సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎక్కడ వచ్చిందంటే ఆప్షన్ ఏ హైదరాబాద్ ఆఫ్ తెలంగాణ, ఆప్షన్ బి విశాఖపట్నం ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ సి అహ్మదాబాద్ ఆఫ్ గుజరాత్, ఆప్షన్ 4 చెన్నై ఆఫ్ తమిళనాడు. సో కరెక్ట్ ఆప్షన్ ఇక్కడ మనకు ఆప్షన్ బి, దట్ ఈస్ ఇన్
విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్. సో దట్ మనకి ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రావడం వల్ల మనకు ఆ రోగాన్ని తొందరగా నిర్ధారించవచ్చు, ఇన్ ఆర్డర్ టు ఐడెంటిఫై ద డిసీజ్ వెరీ ఎర్లీ, అండ్ అతనికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా ఎర్లీగా స్టార్ట్ చేయవచ్చు. సో దట్ అతనికి సంబంధించిన ప్రాణాలను మనం కాపాడడానికి వీలవుతుంది, లేదా ఆ రోగి త్వరగా కోలుకోవడానికి ఇది హెల్ప్ అవడం జరుగుతుంది. సో ఈ రోజు మనకు కరెంట్ అఫైర్స్ కి సంబంధించిన 10 టాపిక్స్ చూసాం, దానికి రిలేటెడ్ గా మనం 10 MCQs కూడా చూసాం. సో మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే గివ్ మోర్ ప్రయారిటీ టు ద రివిజన్. సో రివిజన్ కి ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తూ మీ ప్రిపరేషన్ ని కొనసాగించండి. రివిజన్ చేయకపోతే మనం ఎంత చదివినా కానీ అది మర్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి రెగ్యులర్ గా రివైజ్ చేయడం నేర్చుకోండి. రివిజన్ కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తే మనకి ఎగ్జామినేషన్ కి వెళ్ళినప్పుడు అది ఈజీగా గుర్తుంటుంది. సో చాలా మంది మనం చెప్పేది ఏంటి, నాకు అది గుర్తుంది కానీ ఆ టైంలో గుర్తుకు రాలేదు అనేది చెప్తున్నాం. సో ఆ టైంకి ఎందుకు గుర్తుకు రాదు అంటే మనం ఎక్కువగా రివిజన్ చేయం కాబట్టి మనకు ఆ టైంలో మనకు అది స్ట్రైక్ అవ్వదు. బట్ ఒకసారి బయటకు వచ్చిన తర్వాత మనకి ఏంటంటే ఇది నేను మిస్ అయ్యాను, సో నాకు తెలిసి కూడా మనం ఆన్సర్ చేయలేదు అంటాం. ఎందుకంటే మనం ప్రాపర్ రివిజన్ చేయం కాబట్టి. అందుకే టైం టు టైం మనం చదువుకున్నది ఏ సబ్జెక్ట్ అయినా సరే, హిస్టరీ, పాలిటీ, ఎన్విరాన్మెంట్, అలాంటి ఏ సబ్జెక్ట్స్ అయినా సరే, కరెంట్ అఫైర్స్ కానీ ఏదైనా సరే రివిజన్కి ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తూ మీ ప్రిపరేషన్ని కొనసాగించండి. సో దట్ మీకు ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, ఆర్ ఎల్స్ విల్ మూవ్ అండ్ విల్ మీట్ అగైన్. ఓకే అండి, థ్యాంక్ యూ, విల్ మీట్ అగైన్.